హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి చాలా రోజులైందండి చికెన్ అయితే ఇంట్లో చేయక. ఇంక మా బాబు అయితే చికెన్ చేయి మమ్మీ అంటున్నాడు డైలీ. సో, అందుకే ఈరోజు సండే కదా అనేసి నేనైతే మా వారితో అయితే చికెన్ అయితే 1 కిలో తీసుకురమ్మన్నానండి. తీసుకొనొచ్చారు. సో, ఎలా చేస్తానేంటి తొందరగా, ఫాస్ట్‌గా, ఈజీగా ఎలా చేస్తారేంటి ఒకసారి చూపిస్తాను. సో, ఫస్ట్ చికెన్ అయితే వాటర్‌తో అయితే బాగా కడిగేసానండి. సో, సెపరేట్‌గా అయితే నేను చికెను కొంచెం సాల్ట్, పసుపు ఏసేసి బాగా ఫ్రై చేసేస్తాననమాట. ఈ ఆయిల్ ఏం వేయకోకుండా ఫస్టు చికెన్ సెపరేట్‌గా ఇలా వాటర్ అనేదొస్తుంది చికెన్‌లో. మనం ఉప్పు, పసుపు వేసి పక్కన ఫ్రై చేసేసేయాలి. ఇలా ఉడకబెడితే ఆ చికెన్‌లో వాటర్‌కే బాగా చికెన్ అయితే ఫ్రై అయిపోతాది. ఇలా నేనైతే సెపరేట్‌గా అయితే ఉడకబెడుతున్నాను చూడండి. నేనస్సలు వాటర్ ఏం పోయలేదు. చికెన్‌లోనే వాటర్ వచ్చేసిందన్నమాట. చూడండి లాస్ట్‌కైతే ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూడండి. ఆల్మోస్ట్ వాటర్ ఏం లేదు. బాగా ఆయిల్ అయితే ఆయిల్ ఆయిల్ వచ్చేంత వరకు బాగా అయితే ఫ్రై అయిపోయింది. ఇటు సైడ్ అయితే ఫ్రై అయిపోయింది కదా! నేనైతే ఈ కుండలో చికెన్ చేద్దాం అనుకున్నానండి యాక్చువల్‌గా. అది పెట్టాను. మంట గుడక సిమ్‌లోనే పెట్టాను. అయినా గుడక ఏందో టాప్ అనే శబ్దం అయితే వచ్చింది. ఇంక నాకైతే భయమేసేసింది. మళ్ళా కర్రీ ఏమన్నా హ్మ్, ఏమైపోతాదో ఏమో, అదేమన్నా మళ్ళీ పగిలిపోతాదేమో అనేసి కొంచెం భయమేసేసి అది మట్టి కుండ అయితే తీసేసాను. సో, చికెన్ దాంట్లో చేస్తే చాలా బావుంటుందని చెప్పారు చాలామంది. నేనొకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాననమాట. నేను పెట్టాను. సిమ్‌లో పెట్టాను. అంతే, అది కొంచెం శబ్దం వచ్చేసేసరికి నాకు భయమేసి మళ్ళా పక్కన పెట్టేసాను. ఫస్ట్ టైమ్ అండి ఎలా చేస్తారో దాంట్లో నాకు తెలీదు అందుకు. సో, ఇప్పుడైతే నేను మళ్ళీ వేరే కడాయి అయితే పెట్టాను. కొంచెం ఆయిలు, ఇంగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా బాగా ఫ్రై చేసేసానండి. మసాలా ఆల్రెడీ మిక్సీకి కొట్టేసాను. చూడండి ఏంటి గ్రీన్ కలర్‌లో ఉంది అనుకుంటున్నారో, కొంచెం పుదీనా ఎక్కువ వేసానన్నమాట. చాలా బాగొస్తదనేసి. ఆటోమేటిక్‌గా కొంచెం కారం వేస్తానండి. కలర్ కూడా మారుతుంది. ఓకేనా? బాగా మసాలా అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసాను చూడండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇక్కడ పక్కన చికెన్ ఉడకబెట్టుకున్నాను కదండీ! అదైతే ఇందులో వేసేసాను. చూడండి చాలా అంటే చాలా బాగా ఈజీగా, సింపుల్‌గా, ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు మనము. ఓకేనా? అలా ఫ్రై అంతా మసాలా అంతా ముక్కలకు పట్టాలి కాబట్టి ఫ్రై అయిపోయింది. నేను కొంచెం కారం తక్కువ ఉన్నిందని కొంచెం కారం కూడా యాడ్ చేశాను. సో, కలర్ కూడా మారిపోయింది చూడండి. అప్పుడు గ్రీన్ ఉంది. ఇప్పుడు రెడ్‌కొచ్చేసింది. కొంచెం పుదీనా, కొత్తిమీర ఎక్కువ వేశాను. అందుకే కొంచెం గ్రీన్ కలర్‌లో వచ్చింది. ఏం పర్లేదండి. అది ఉడికే చివరికి కల్లా కొంచెం కలర్ రెడ్ కలర్‌లో వచ్చేస్తది. కొంచెం కారం యాడ్ చేస్తే నేనైతే కారం, సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. ఆల్మోస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర పైన అలా చల్లాను. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చేసిందండి. ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు మనము. ఓకేనా? చూడండి. చాలా ఈజీగా తొందరగా అయితే ఫ్రై అయిపోయింది చికెన్. కొంచెం పులుసైతే తక్కువ పెడతానండి. ఎక్కువేం పెట్టను. ఎందుకంటే ఎక్కువ పెడితే మా వారు తినడం అని, కొంచెం ఫ్రైగానే ఉండాలంటారు కూరలనేసి. అందుకు నేనెప్పుడు చేసినా గూడా కొంచెం కలర్ రైస్ టైప్‌లో కుక్కర్‌లోనే చేస్తాను. ఎందుకంటే చాలా బాగొస్తది కుక్కర్‌లో. చూడండి సేమ్ బాస్మతి రైస్ బియ్యం టైప్‌లో వచ్చేసింది రైసు. చాలా అంటే చాలా బాగా వచ్చేస్తది కుక్కర్‌లో చేస్తాను నేను. ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం టేస్ట్ చేస్తానండి. టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? చికెన్ కర్రీ అండి. నేను కొంచెం పులుసు ఎక్కువ పెట్టకుండా ఫ్రై టైప్‌లో అయితే చేసేసాను. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు మనం చికెన్ కర్రీ. ఓకే. ఇప్పుడైతే నేను రైస్ పెట్టుకున్నాను. టేస్ట్ చేసి చూపిస్తాను. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి తర్వాత. ఓకే. రైస్ పెట్టుకున్నాను కొంచెం లైట్‌గా. ఎప్పుడు టేస్ట్ చేసి మీకు చూపించినప్పుడల్లా కాలిపోతుంటుంది. చాలా సార్లు ఇలానే చూసాను నేను. ఏది టేస్ట్ చేద్దాం అనుకున్నా వేడివేడిగానే టేస్ట్ చేసి చూపియాల్సొస్తది. కాలుతా ఉంటది మరి. అందుకు చూడండి, నిమ్మపండు పిండితో ఆ టేస్టే వేరండి. చాలా అంటే చాలా బాగొస్తది. ఇంకా తినాలనిపిస్తది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా కర్రీలో కానీ ఏ దాంట్లో అయినా కానీ కొంచెం నిమ్మ పులుసు యాడ్ చేసుకొని తిన్నామనుకో టేస్టే మారిపోతది. ఇంకా తినాలనిపించే టేస్ట్ కూడా వస్తది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? చికెన్ అలా చేసుకొని తిన్నప్పుడు కొంచెం లైట్‌గా పులుసు అయితే వేసుకోండి. చాలా టేస్ట్ వస్తది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి గాయ్స్. ఓకే. కాలిపోతుందండి మీకు చూపిస్తుంటే. ఓకేనా?
బాయ్ ఫ్రెండ్స్. బాయ్.